నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా భాగవత కథామృతం 21 రోజులు. గుంటూరు జిల్లా పెదకాకానిలో శ్రీ వరలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అద్భుతంగా ధ్యానం సత్సంగం. నెల్లూరు జిల్లా వరికొండ గ్రామంలో ఘనంగా శాకాహార ర్యాలీ. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం. విజయవాడలో ఘనంగా అహింస మహాకర్ణ శాకాహార ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశం అందించారు. మనం ఏది ఇస్తే అదే తిరిగి పొందుతామని, ఇది సృష్టి సిద్ధాంతమని తెలిపారు. కోరికల వలన దుఃఖాలు వస్తాయని వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అలాగే సోమవారం నుంచి భగవద్గీత యజ్ఞం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ప్రతి ఒక్కరిని ఆహ్వానించాలని పిరమిడ్ మాస్టర్లకి పాంప్లెంట్లను అందజేశారు. మనసులో వైరాగ్యం ఉండాలి, కానీ బయట జీవితంలో ఏం చేయాలి? వైభోగ జీవితం ఉండాలి. ఆ వైభోగాన్ని అనుభవించాలి. అనుభవిస్తారా? మనసులో ఎంతమందికి వైరాగ్యం ఉంది? ఒకటి అందరికీ లోపల ఎక్కువైనా అయితే మేడం కూడా చెప్తాను. మనసులో ఎందుకు వైరాగ్యం కలగలేదు అంటే ఈ 3 చక్రాల్లోనే ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక చక్రాల్లోనే ఉన్నారు. కాబట్టి ఎంతసేపు తినే తిరుగుతున్నారు. ఇక్కడ నా కుటుంబం, నా జీవితం, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుండాలని లోపల ఆలోచన పెట్టుకుంటారు. పాత్రిజీ మహిళా చైతన్యం సామూహిక సేవా గ్రూప్ సారథ్యంలో సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు నెల్లూరు జిల్లాలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 7వ రోజు పిరమిడ్ సేవాదళ మండల కన్వీనర్ రఘురామయ్య ఆధ్వర్యంలో వరికొండ గ్రామంలోని శ్రీ 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 జ్వాలాముఖి అమ్మవారి గుడి నుండి శ్రీ శ్రీ పోలేరమ్మ గుడి వరకు శాకాహార ర్యాలీ ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. అనంతరం శ్రీ పోలేరమ్మ ధ్యాన కేంద్రంలో నిర్వహించిన సత్సంగంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టీపీ గూడూరు పిరమిడ్ సేవదళ మాస్టర్లు, నెల్లూరు జిల్లా పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో భాగవత కథామృతం 21 రోజులు ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 11వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు. ఈ సందర్భంగా భగవతత్వం గురించి చక్కగా తెలియజేశారు. అలాగే భాగవత కథల ద్వారా ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. భగవంతునికి సరెండర్ అయినోనికి మాత్రమే నువ్వు లభ్యం అవుతావు, కానీ వీళ్ళు ఎవరికి కూడా లభ్యం కావు. ఎందుకంటే తపస్సు చేసేవానికి అహంకారం ఉంటుంది, ఏదో అవుతుంది. తపము వంశం, నేను గొప్ప వంశంలో పుట్టినానని అహంకారం ఉంటుంది. తేజస్సు తేజస్సుగా ఉంటానుకో, ఆ తేజస్సు గురించి కూడా మనకి అహంకారం ఉంటుంది. తపము, వంశం, తేజం, శృతం అంటే వేదాలు, వేదంగాలన్నీ ఔపసలు పట్టినాడనుకో, ఆ వేదాలన్నీ నాకు వచ్చు అనే అహంకారం అడవ ఉంటుందని. శృతము సౌందర్యం, అద్భుతమైన సౌందర్యం ఉంటే సౌందర్యాన్ని బట్టి కూడా అహంకారం ఉంటుంది. తేజము, సౌందర్యం, శృతము. విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో 108 రోజుల అహింస మహాకర్ణ మహాయజ్ఞ మహాశాకాహార ర్యాలీ అద్భుతంగా జరుగుతోంది.
ఈ కార్యక్రమంలో 69వ రోజు విజయవాడలో విద్యా ధరంపురం పరిసర ప్రాంతాల్లో అహింస మహాకర్ణ శాకాహార ర్యాలీ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. అనంతరం మాట్లాడిన పిరమిడ్ మాస్టర్లు బ్రహ్మర్షి పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. శాకాహారం ధ్యాన విశిష్టతల గురించి విజయవాడ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని కోరారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ తులసి సబ్బినేని సారథ్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అన్నారు, నా ఒక్కగానొక్క కల అహింసాయుత భూమాత సాక్షాత్కారమని. మరి ఆ అహింసాయుత భూమాత సాక్షాత్కారంలో లక్ష్యంగా మరి ఆ జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితోటి విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మరి సబ్బినేని తులసి మేడం గారి సారథ్యంలో 108 రోజుల పాటు మహాకరుణ అహింస శాకాహార సద్భావన యాత్ర నిర్వహిస్తూ మరి ప్రతి ఒక్కరికి శాకాహారం గురించి ధ్యానం గురించి విశేషంగా తెలియజేస్తూ విజయవాడ నగరం అంతా కూడా పర్యటిస్తూ మరి ఆ 108 రోజుల్లో భాగంగా ఈ రోజు 69వ రోజు విద్యాధర ప్రాంతానికి రావడం జరిగింది. మరి ధ్యాన మిత్రులందరూ కూడా మరి ప్రతి ఇంటికి చక్కగా పాంప్లెట్లు అందజేస్తూ చక్కటి శాకాహారం గురించి ధ్యానం గురించి ప్రతి ఒక్కరికి సవివరంగా తెలియజేస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గోట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. నిరంతరం ధ్యానం చేస్తే శరీరంలోని నాడుల శుద్ధి జరిగి మానసిక సమస్యలన్నీ తొలగిపోతాయని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ నిరంతరం ధ్యానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఇప్పుడు నేను చెప్పాను అనమాట, చేయంగా అంటే మన శ్వాసని ఎప్పుడైతే ఈ 72,000 నాళ్ళు క్లియర్ చేసుకుంటూ ఎప్పుడైతే మారుతావో ఆటోమేటిక్గా నీకు తెలియకుండా మన లోపల ఋతువజ్ఞం మార్పు చెందుతామన్నమాట. ఆ మార్పు ఎప్పుడైతే మనం చెందామో ఆటోమేటిక్గా నీ లోపల అనేది ఒక స్థాయి వస్తుంది. ఏ స్థాయి వస్తుందంటే ఏదన్నా కానీ చేయాలని సంకల్పం వస్తుంది, ఏదైనా కానీ ధైర్యంగా ఉండగలుగుతావు. ఆ మానసిక బాధలన్నీ వదిలేస్తా ఉంటారు, ధైర్యంగా ఉంటాననేది ఉంటుంది. అంటే ఇక్కడ ఒకటే రోజు కాదు, చేయంగా అన్నాడు అనమాట. నీవు శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ శ్వాసను గమనిస్తూ ఉంటే పూర్తిగా మోక్షానికి ఎందుకు పోతుంది అంటున్నారంటే ఆ మోక్షం ఒకవేళ నువ్వు ఈ జన్మలోనే చేసుకోవచ్చు, లేదు ఇప్పుడే నేను ఇంకా కొన్ని రోజులు కావాలనుకుంటే ఉండొచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే ధ్యానము అంటే నువ్వు ఇప్పుడే నీకు తెలిసవచ్చు, తెలియకుండా పోవచ్చు. అది నిరంతరము నీవు ఆ శ్వాసను గమనిస్తూ ఉండాలంట మేడం. అనంతపురంలోని భూపాలం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ బాల గోవింద్ రిటైర్మెంట్ ఫంక్షన్లో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పరబ్రహ్మ పిరమిడ్ నిర్వాహకులు పాండురంగయ్య, మల్లికార్జున పాల్గొని ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అందరి చేత 5 నిమిషములు ధ్యానం చేయించి పిరమిడ్ జ్ఞాన నవరత్నాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 100 మంది వరకు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేదిక మీద అలంకరించినటువంటి సరస్వతి పుత్రులకు వేదిక దిగువనటువంటి సరస్వతి పుత్రులు అందరూ సమానమే అని నాకు స్వామి. రిటైర్మెంట్ అనేది శరీరానికి రిటైర్మెంట్, ఆత్మకు కాదు రిటైర్మెంట్. ఎందుకంటే ఆదినారాయణ రాసిన నవరత్నమాల అంతకన్నా ముందే వారింటిలో ఆదిగురువు శంకరాచార్యులు రచించినటువంటి పిరమిడ్ ఫిలాసఫీ నవరత్నాలు ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము. గుంటూరు జిల్లా పెద్దకాకానిలోని శ్రీ వరలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రతి శుక్రవారం ధ్యానం సత్సంగం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాత్యాయని పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అన్నప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు.
ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ నిర్వహణలో హైదరాబాద్ నిజాంపేట్లో అక్టోబర్ 5న మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీ ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. నిజాంపేటలోని లైబ్రరీ రోడ్ నెంబర్ 7B నుంచి ర్యాలీ ప్రారంభమై శ్రీ 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 భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం వద్ద ముగియనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హిమాలయ యోగి శ్రీ శ్రీ సంత్ సదానందగిరి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు. జగద్గురు పత్రిజీ ధ్యాన శిక్షణా కేంద్రం నిజాంపేట్ పిరమిడ్ మాస్టర్లు. నమస్కారం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో అక్టోబర్ 5వ తారీఖు ఆదివారం ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 12 గంటల పాటు ఎంతో అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. ఉదయం 5 గంటల నుండి 8 గంటల వరకు సామూహిక ధ్యానం, ఆ తర్వాత పత్రిజీ గారి సందేశం, ఆ తర్వాత టిఫిన్ బ్రేకు. మరి భాగ్యనగరంలో ప్రతి ఆదివారం మనం శాకాహార ర్యాలీ నిర్వహించుకుంటున్నాం. ఈసారి ఉదయం 9 గంటల నుండి శాకాహార ర్యాలీ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సామూహిక ధ్యానం. అలాగే మరి 110 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి శ్రీ సదానందగిరి గారు వస్తున్నారు. మరి ఆయన హిమాలయాల్లో ధ్యానం చేసి తన అనుభవాన్ని మనందరితో పంచుకోవడానికి మన ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రవచనం అయిపోయిన తర్వాత మళ్ళీ భోజనం, ఆ తర్వాత సీనియర్ మాస్టర్ల సందేశాలు, మళ్ళీ సామూహిక ధ్యానం, ఆట పాట, ఇలా ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. మరి ఈ వేదిక ఎక్కడ అనుకుంటున్నారా? అదేనండి, కుకట్పల్లి నిజాంపేట రోడ్డు లైబ్రరీ సెంటర్ పద్మావతి మేడం గారి ఆధ్వర్యంలో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఈ కార్యక్రమానికి మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. ఆదోని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోనిలో అక్టోబర్ 5న మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు శ్రీ మహాయోగిని లక్ష్మమ్మ పిరమిడ్ ధ్యాన మందిరం నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ ర్యాలీలో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్లకు భోజన సదుపాయం కల్పించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మానస సరోవరంలో అక్టోబర్ 5న ధ్యాన దసరా సంబరాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా శ్రీ సంత్ సదానంద యోగాశ్రమ ట్రస్ట్ ఫౌండర్ శ్రీ మహావిద్యానందగిరి మాతాజీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. కాకినాడ పట్టణంలోని జగన్నాథపురం బ్రిడ్జ్ వద్ద గల వాసవి కన్యకా పరమేశ్వరి సమాజంలో అక్టోబర్ 6న ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. బ్రహ్మ విద్వరిష్ట తట్టవతి రాజలక్ష్మిచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 12 సంవత్సరాల లోపు పిల్లలకు అనుమతి లేదని కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్నప్రసాదం అందించనున్నట్లు తెలియజేశారు. ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలోని శంబాల కామధేన్ పిరమిడ్లో డాక్టర్ గోపాలకృష్ణ మార్గదర్శకత్వంలో 2 days వర్క్షాప్ అక్టోబర్ 6-7 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ సీనియర్ కౌన్సిలర్ శ్రీదేవి ఆత్మజ్ఞాన సందేశం ఇవ్వనున్నారు. అలాగే జ్ఞానదాతలుగా రమణి, అరుణలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారం, ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.